హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'లైలో అండ్ స్టిచ్' ఈ మూవీ 2025 రిలీజ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కంప్లీట్‌గా సైంటిఫిక్ అండ్ కామెడీ ఉంటుంది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 48 మినిట్స్ ఉంటది. ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతది. ఇది చిన్న పిల్లల మూవీ అనమాట. సో, చిన్న పిల్లలకి ఎక్కువ నచ్చుతది. దానికి తగ్గట్టుగా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. ఇది చిన్న పిల్లలతో కూడా చూడొచ్చు. ఈ మూవీ అందరూ చూడొచ్చు. అందరికీ నచ్చుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, గెలాక్సీలో ఇల్లీగల్ జెనెటిక్ ఎక్స్పెరిమెంట్ కోసం ఒక యానిమల్ని తయారు చేస్తారు. సో, అది తయారయ్యాక అది ఒక క్రూరంగా మారుతుందన్నమాట. అది ఆ గెలాక్సీ నుంచి తప్పించుకొని భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చాక లైలా అనే అమ్మాయితో ఎలా కలిసింది, తనతో ఎలా జీవించింది, సో వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, తను మళ్ళీ తన గ్రహానికి వెళ్ళిపోయిందా లేదా అనేదే ఈ స్టోరీ. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మనం చూస్తూనే ఉంటాము. ఈ మూవీ కూడా అంత కొత్తగా ఏమి ఉండదు, కానీ చూడడానికైతే మూవీ బాగుంటుంది. ఏలియన్ భూమి మీదకి వచ్చాక వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, సో మనుషులతో కలిసిపోయటం కానీ, వాళ్ళతో కలిసి తినటం కానీ, ఇలాంటి సీన్స్ అన్నీ చూడడానికి బాగుంటాయి. చాలా బాగా చూపిస్తారు అన్నమాట. మూవీలో లైలో ఆ యానిమల్కి ఒక నేమ్ పెడుతుంది, స్టిచ్ అని. ఈ లైలా అండ్ స్టిచ్ చేసే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, అండ్ వాళ్ళిద్దరు చేసే అల్లరి సీన్స్ కానీ, ఇవన్నీ మూవీకి చూడడానికి కొంచెం మంచి ఎఫెక్టివ్గానే ఉంటాయి అండ్ హైలైట్ కూడా అనిపిస్తాయి అనమాట. ఆ సీన్స్ లైలో అండ్ స్ట్రెచ్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ వచ్చేసరికి చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. సో, అక్కడ ఈ కామెడీ సీన్స్ బాగా మూవీలో హైలైట్ చేశారు. అవి మనకి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈ మూవీలో స్ట్రెచ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆ యానిమల్. సో, తను చాలా బాగా డిజైన్ చేశారు. తన దగ్గర వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ కొన్ని బాగుంటాయి అనమాట. ఈ మూవీ కూడా క్లైమాక్స్ కూడా ఒక మంచి యాక్షన్ సీన్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ ఎండింగ్ కూడా ఈ మూవీ ఒక మంచి ఎమోషనల్ టచ్తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. మూవీ ఓవరాల్గా అయితే బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మరీ బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఈ మూవీలో కూడా హైలైట్ ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ టెక్నికల్గా చాలా బాగుంటుంది అండ్ గ్రాఫిక్ వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ మూవీలో హైలైట్స్ కూడా యాక్షన్ సీన్స్ అని చెప్పొచ్చు, అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ మూవీ ఓన్లీ ఫర్ కిడ్స్ కానీ కాదు, సో అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఏమైనా చూస్తే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ వెరీ సింపుల్ మూవీయే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.